సింహాచలంలో గోడ కూలిన దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. కేజీహెచ్ మార్చురీ వద్ద బంధువులను ఆయన ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సింహాచలంలో ఇది ఊహించని పరిణామమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవిత్రమైన సింహాచలం ఆలయంలో ఈరోజు జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా కదిలించింది. ఉదయం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కుటుంబాలకి సానుభూతి తెలపడం కాకుండా దిగ్భ్రాంతితోటి ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలు ఏ విధంగా కుటుంబాలు మేము ఆదుకోగలుగుతామో ప్రభుత్వం నుంచి గౌరవ మంత్రి గారు అనిత గారు, అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా సమీక్షించుకుంటూ ముందుకు వస్తూనే ఉన్నాం. ఈ సమయంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజల పక్షాన వాళ్ళందరినీ కూడా ధైర్యంగా ఉండమని, ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మేము ఆదుకోవాల్సిన మా చర్యలు కానివ్వండి, ఏ విధంగా కుటుంబాలకు భరోసా కల్పించగలుగుతామో తప్పకుండా అది కల్పిస్తాం. ఇందులో దురదృష్టమైన సంఘటన 7గురిలో 2 జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు దుర్గాప్రసాద్ నాయుడు గారు, అదేవిధంగా మణికంఠ గారు, 2 కూడా అంబాజీపేట నుంచి పాపం వాళ్ళు కష్టపడి విశాఖపట్నంలో ఉద్యోగాల కోసం వచ్చి ఇక్కడ స్థిరపడి వాళ్ళు చేసుకున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు దర్శనం కోసం ఆ రోజు సంఘటన జరిగింది. సో మనస్ఫూర్తిగా ముందుగా మా పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి తరఫున, రాష్ట్ర ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, మా అందరి తరఫున ఆ కుటుంబాలకి మేము అండగా నిలబడతామని, తప్పకుండా ఇటువంటి సంఘటనల గురించి పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తున్నారు మినిస్టర్ గారు. ఆ వివరాలు వచ్చిన తర్వాత మరొకసారి మీ అందరితో కూడా మేము మాట్లాడతాం. థ్యాంక్ యూ.